హలో అండి అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మళ్ళీ వచ్చేసానండి ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే. అదేంటో నేను మీకు ఈరోజు చెప్పేస్తానండి. మంచి పిల్లలు బాగా ఇష్టపడి తినే కేక్ ఐటెమ్‌తో అయితే ఈరోజు మీ ముందుకైతే వచ్చేసానండి. ఆ కేక్ నేను ఎలా చేస్తాను, ఏంటి అనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను. మనం చేసుకోబోయే కేక్ పేరేంటంటే బొరబాన్ కేక్ అయితే చేస్తానండి ఈరోజు. బిస్కెట్స్‌తో కేక్ అయితే చేస్తున్నాననమాట. సో, అది నేను ఎలా చేస్తాను, ఏంటి అనేది మన ఛానల్‌లో అయితే ఈరోజు అప్లోడ్ చేయబోతున్నానండి. ఫుల్ వీడియో చూసేసేయండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో, ఇక ఈ బొరబాన్ బిస్కెట్ కేక్ కావాల్సిన పదార్థాలు ఏంటంటే 4 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. వెనిల్లా ఎసెన్స్, ఒక కప్పు షుగరు, ఒక కప్పు మైదా పిండి, అలాగే ఒక ప్యాకెట్ బొరబాన్ బిస్కెట్ ప్యాకెట్ అనమాట. అలాగే బాదం పప్పు, జీడిపప్పు అండి. అలాగే ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నానమాట. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట అండి. అది నేను ఇప్పుడు చక్కగా అంతా వివరంగా నేను ఏమేమి వేస్తున్నాను, ఎలా ఎలా చేస్తున్నాను, మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీకు వివరంగా తెలుస్తుందనమాట. అయితే ఇప్పుడు మనం చక్కగా వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి. ఫస్ట్ అయితే నేను ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఈ 4 కోడిగుడ్లని అయితే బ్రేక్ చేసుకొని అయితే వేసేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది. మా పిల్లలకి ఎప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. అలాగే మనకి ఒకళ్ళు కమెంట్లో అడిగారనమాట అండి, కేక్ కూడా ఒకసారి తయారీ విధానం చూపించరా అని చెప్పేసి అడిగారనమాట మనల్ని. సో అలాగే పిల్లల కోసం, అలాగే మన సబ్స్క్రైబర్ అడిగారు కదండి, వాళ్ళ కోసం కూడా అనమాట. సో తప్పకుండా మీరు కూడా అందరూ కూడా తప్పకుండా చూడండి. వీడియోని మొత్తాన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట నేను ఎలా చేస్తున్నాను అనేది. సో అయితే ఇక నేను 4 కోడిగుడ్లు అయితే చక్కగా బ్రేక్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత 4 కోడిగుడ్లు వేసుకోవాలండి. 4 కోడిగుడ్లు వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. కొంతమంది ఎగ్లెస్గా కూడా చేస్తారనమాట. అలా కూడా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఎలా అయినా, ఎందుకంటే పిల్లలకి ఎగ్స్ అనేవి ప్రోటీనే కాబట్టి మనమేమి ఎగ్ లేకుండా చేయాలి, ఎగ్ ఎందుకు లేని శ్వాసన అనుకుంటాం, కానీ పిల్లలకి ఎగ్ వేసి చేసి పెడితేనే బలం అనమాట. అయితే నేను 4 ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకున్నాను కదండి. బ్రేక్ చేసిన తర్వాత ఈ కప్పు మెజర్మెంట్ అనమాట అండి. నేను ఆ కప్పు తలకట్టు షుగర్ అయితే తీసుకున్నాను అనమాట. అలాగే షుగర్ అయితే వేసేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకొని మళ్ళీ మిక్సీ అయితే లిడ్ అయితే ఓపెన్ చేసేసుకొని ఒక కప్పు ఆయిల్ అండి, ఫ్రీడమ్ ఆయిల్ అనమాట. ఫ్రీడమ్ ఆయిల్ అయితే వేసుకొని ఆ ప్లేస్లో మీరు ఘీ కూడా వేసుకోవచ్చండి. కానీ ఆయిల్ వేస్తేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో అయితే నేను ఆయిల్ అయితే వేసి చక్కగా ఏం చేశానంటే దాన్ని మళ్ళీ మిక్సీ అయితే పట్టుకొని పక్కన అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు మరొక మిక్సీ జార్లో మనం ఏం చేద్దామంటే ఈ బిస్కెట్స్ని పొడైతే చేసుకోవాలన్నమాట అండి. బొరబాన్ బిస్కెట్స్ని పొడైతే చేసుకుందాం అనమాట. అలాగే ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్ మొత్తం తీసుకుందామండి. మనము ఒక సగమేమో ఇట్లా బ్లెండ్ చేసుకుందాం, ఒక సగమేమో మనం లాస్ట్లో అయితే వేసుకుందాం అనమాట, గార్నిష్ లెక్క. సో అయితే నేను ఒక 7-8 బిస్కెట్స్ దాకా ఇలా తుంచి వేసుకొని ఇప్పుడు అందులోకి ఏం చేశానంటే ఒక 10 నుంచి 12కి జీడిపప్పులు అయితే వేసుకున్నాను. పిల్లలకి చాలా మంచిదనమాట అండి. అయితే పిల్లలకి మనం ఇట్లా ఒట్టిగా పెడతాం కన్నా ఇట్లా కేక్స్ టైప్లో, మన మిల్క్ షేక్ టైప్లో ఇలా జ్యూసెస్లో వేసిస్తూ ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారనమాట. అయితే ఇప్పుడు నేను ఆ బాదం పప్పు, జీడిపప్పు, ఈ బొరబాన్ బిస్కెట్స్ని చక్కగా ఇలా మెత్తగా పౌడర్ లాగా అయితే చేసేసి పక్కనైతే పెట్టేసేసుకుందామండి. పక్కనైతే పెట్టేసేసుకున్న తర్వాత ఏం చేద్దామంటే ఇప్పుడు మనము ఎగ్స్, ఆయిల్, అలాగే షుగరు ఇవన్నీ బ్లెండ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే అది ఒక బౌల్లోకి అయితే మనం షిఫ్ట్ అయితే చేసేసుకుందాము. ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఇప్పుడు మనం చక్కగా మైదా పిండి అయితే వేసి కలుపుకోవాలన్నమాట అండి. చూసారా, చక్కగా ఈ రకంగా మనం బ్లెండ్ చేసుకుంటే మనకి కేక్ అనేది చక్కగా స్పాంజీ లెక్క వస్తుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట అండి. అయితే ఇప్పుడు మనం గిన్నెలోకి అయితే అంతా చక్కగా వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత నేను ఆలుక్కల పొడి అయితే కొంచెం వేస్తున్నానండి, ఫ్లేవర్కి బాగుంటుంది. అలాగే మనకి ఎగ్ వేసాము అనే వాసన అనేది మనకి రాకుండా ఉంటుందన్నమాట. కొంతమంది వేసుకోరండి, నేనైతే వేస్తాను కంపల్సరీగా. అయితే అది వేసిన తర్వాత నేను ఒక కప్పు నిండా మైదా పిండి అయితే తీసుకున్నానండి. ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు సగానికి మనం బిస్కెట్స్, బాదం పప్పు, అవి జీడిపప్పు ఇవన్నీ చక్కగా పొడి అయితే పట్టుకున్నాం కదా, ఆ పొడి వేసుకోవాలన్నమాట అండి. ఇప్పుడైతే మనం ఇది వేసుకొని ఒకే యాంగిల్లో మనం కలుపుకోవాలండి. దీన్ని మన కర్రీలాగా అటు అటు తిప్పకూడదనమాట. మనం ఇప్పుడు ఏ యాంగిల్లో అయితే కలుపుతున్నామో అదే యాంగిల్లో లాస్ట్ వరకు కూడా మనం అలాగే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మైదా పిండి వేసి కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ముందే చక్కగా మనం బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసుకోబోయే ముందు మనం ఏం చేద్దామంటే కొంచెం సోడా ఉప్పు అయితే వేసుకుందామండి. సోడా ఉప్పు వేసుకోవాలి, అలాగే వంట సోడా కూడా వేసుకోవాలన్నమాట. నా దగ్గర వంట సోడా అయితే అవైలబుల్గా లేదు, మరి నేనైతే బేకింగ్ పౌడర్ అయితే వేసాను అనమాట అండి. మీ దగ్గర అది కూడా అవైలబుల్గా ఉంటే మీరు అది కూడా వేసుకోవచ్చు అనమాట. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ముందే బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా బాదం పప్పు, జీడిపప్పు,
పప్పు అలాగే బొరబన్ బిస్కెట్స్ ఆ పొడి కూడా వేసేసుకొని మనం చక్కగా ఇప్పుడు మళ్ళీ చెప్పాను కదండి ఒకే మెదడులో తిప్పాలన్నమాట. మనం అటు ఇటు ఇటు అటు తిప్పకూడదనమాట అండి. సో ఒకే మెదడులో తిప్పితే ఏంటంటే మనకి ఎక్కడా కూడా పిండి లోపల బబుల్స్ లేకుండా చక్కగా కలుస్తుందనమాట. సో అయితే నేను ఆ బిస్కెట్స్ పొడి బాదం పప్పు ఈ జీడిపప్పు వేసి కలిపిన తర్వాత ఒక కప్పు సగానికి పాలైతే తీసుకున్నానండి. మనం చూసి వేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. నాకైతే ఈ కప్పు పాలైతే కరెక్ట్గా సరిపోతాయి అనమాట అండి. అందుకే నేను ఆ కప్పు నిండా తీసుకోలేదు, తలకట్టుగా తీసుకుని నేను ఆ పాలైతే వేసేసుకొని చక్కగా కలిపేసేసుకున్నాను. మనం కలిపిన మెదడుకి చక్కగా సరిపోయిందనమాట అండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ ఎగ్స్ మనం వేసాం కదండి, వాటి ఫ్లేవర్ మనకు తెలియకుండా ఉంటాకి ఈ వెనిలా ఎసెన్స్ అనేది మనం వాడతామన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే, ఎక్కువ కాదండి, చిన్న టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, ఆ టేబుల్ స్పూన్ లెక్క మనం ఒక 4-5 డ్రాప్స్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే చేయండి. సో ఇక మనం ఆ సాల్ట్ కూడా ఒక ఇంచ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసేసుకొని మనం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా మనం చక్కగా కలుపుకోవాలన్నమాట. మనకి ఇదిగో ఈ లెక్క ఉండాలన్నమాట అండి మనకి చక్కగా. అప్పుడు మనకి కేక్ కూడా చక్కగా ఫ్లఫీగా వస్తుంది, తింటా కూడా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట, బాగుంటుందన్నమాట. ఈ కేక్ నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. సో ఒకసారి మన వ్యూవర్స్కి ఎందుకని పరిచయం చేయకూడదు అని అనిపించింది అనమాట అండి నాకు. అందుకనే ఈరోజు ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో ఇప్పుడు మనం ఈ పిండిని కలిపి మనం కేకు బౌల్లోకి వేసుకునేంత లోపు మనం ఉప్పు వేసుకోవచ్చు. అలాగే ఎక్కువగా ఇసుక అయితే వాడతారు, నేను ఇసుక అయితే తక్కువ వాడతానండి. ఇలా ఉప్పు అయితే ఇప్పుడు అది మనం 2 టైమ్స్ అయితే వాడుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు అది మనం వేసేసుకొని మనం పొయ్యి మీద సిమ్ చేసేసుకొని పొయ్యి అయితే వెలిగించేసుకొని అది పెట్టేసేసుకొని మనం దాన్ని సిమ్ ఫ్లేమ్లో దాన్ని వేడి చేస్తూ ఉంటే అది చక్కగా అది వేడవుతుంది. ఇటు పక్కన మనం ఏం చేద్దామంటే ఈ కప్ కేక్ అంతా మనం ఏం చేద్దామంటే చక్కగా నెయ్యి అయితే రాసేసుకుందామండి. మొత్తం చక్కగా అంతా నెయ్యి అప్లై చేసేసుకుందాం అనుకోండి, మన కేక్ బ్యాటర్ అనేది ఎక్కడ అంటదనమాట. కింద అంటకుండా చక్కగా మనకి ఎట్లా వేసింది మనం బ్యాటర్ అలాగే చక్కగా కేక్ లాగా తయారైపోయి బయటకైతే వచ్చేస్తుంది అనమాట. ఏం చేస్తామండి, పిల్లలు ఇష్టపడతా ఉంటారు. మరి బయట పెట్టే కన్నా మనం ఇలా చక్కగా ఇంట్లో చేసుకొని పెట్టుకుంటే బెటర్ అని నా ఉద్దేశం అండి. మీరేమంటారో తప్పకుండా కమెంట్ అయితే చేయండి. సో అయితే ఇప్పుడు మనం చక్కగా మనం వేసుకున్న క్వాంటిటీని బట్టి చక్కగా కలిసిపోయిందండి మనకి బ్యాటర్ అంతా. చాలా చక్కగా కలిసిపోయింది అనమాట. మనం వేసుకున్న బిస్కెట్స్ పొడి కానీ, బాదం పప్పు జీడిపప్పులు కానీ, మనం వేసుకున్న మైదా పిండి కానీ, గోధుమ పిండితో కూడా ఇలాగే చేసుకోవచ్చు అండి, ఇంకా బాగుంటుందన్నమాట. ఇక అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటేనండి, చక్కగా ఇప్పుడు ఆ బ్యాటర్ని అంతటిని కూడా ఈ కేక్ బౌల్లోకి అయితే వేసేసుకొని చక్కగా మొత్తం కొంచెం వేసుకొని ఆపి మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దాంట్లో మనం ముందు బిస్కెట్ పౌడర్ కొంచెం ఉంచుకున్నాం కదండి, బాదం పప్పు జీడిపప్పు వేసి పట్టుకున్న పౌడర్ అయితే కొంచెం ఉంది కదా, అదైతే ఇప్పుడు మనం చుట్టూ అయితే వేసుకుందామండి. అలాగే బిస్కెట్స్ ఉన్నాయి కదండి, ఆ బిస్కెట్స్ కూడా మనం మధ్యలో ఇలా చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే చేసుకొని ఇలా మనం మధ్యలో వేసుకుందాము. ఆ పౌడర్ని ఏమో లాస్ట్కి పైన అయితే వేసుకుందామండి. సారీ, నేను ముందే వేసానని చెప్పాను. ముందు కాదండి, మనం ఫైనల్గా అయితే వేసుకుందాం అనమాట. అది ఇప్పుడు ఈ బిస్కెట్స్ ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ మిగిలిన బ్యాటర్ని అంతటిని కూడా బిస్కెట్స్ పీసెస్ పైన ఇలా చక్కగా అంతా సర్దుకుంటూ వేసుకుంటూ వచ్చేస్తే మనకి చక్కగా బాగుంటుందన్నమాట. మధ్యలో క్రంచీగా తగులుతూ ఆ బిస్కెట్ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట అండి, చాలా బాగుంటుందన్నమాట. సో అయితే ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడా మనం చక్కగా ఇలా వేసేసుకొని మనం చక్కటి మంచి కేక్ అయితే రెడీ చేసుకుందామండి. ఇంట్లో మంచి హెల్దీగా మనం ఇట్లా ఇంట్లో పిల్లలకి రెడీ చేసి మనం చక్కగా చేసి పెట్టుకుంటే వాళ్ళకి మంచిదనమాట, హెల్త్కి. అలాగే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట అండి. సో ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీకు. సో ఇందాక మీకు వీడియో ఫస్ట్లో నేను జీలకర్ర, వాము, సోంపు, మెంతులు ఇవన్నీ చూపించాను కదండి. అదైతే మన ఛానల్లో షార్ట్ అయితే పెట్టానండి. ఎందుకంటే అది నాకు అమ్మ రోజు వచ్చి నా మీద గొడవ అనమాట. నీకు బాడీ వచ్చేస్తుంది, నువ్వు టీలు ఎక్కువ తాగేస్తున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండట్లేదు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, పిల్లలు చాలా చిన్న వయసులో ఉన్నారు, ఇంకా వాళ్ళని చాలా చూసుకోవాలి, నువ్వు జాగ్రత్త అని చెప్పేసి అమ్మ నన్ను రోజు తిడుతూ ఉంటుందన్నమాట. అయితే నేను అమ్మమ్మ చెప్పింది నాకు ఒక పొడి, అది నేను నీకు చెప్తాను, అది కంపల్సరీగా చేసుకొని ప్రతిరోజు నువ్వు మార్నింగ్ పూట తాగు అని చెప్పిందనమాట అండి. మళ్ళీ చెప్తాను కంటిన్యూగా. ఇప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేసుకుందాము. అయితే ఇప్పుడు నేను అది సగం వేసినాక మన బిస్కెట్స్ అవి వేసేసుకొని మళ్ళీ పైనుంచి మనం ఆ బ్యాటర్ని అంతా వేసేసుకున్నాం కదండి. వేసేసుకున్న తర్వాత లాస్ట్కి పైన ఆ మిగిలిన బిస్కెట్ ముక్కలు అలాగే మనం ఫస్ట్లో చేసుకున్న బిస్కెట్స్ పొడి అయితే అంతా చక్కగా వేసేసుకొని మనము ఇక స్టవ్ మీద అయితే పెట్టేసేసుకుందామండి. దగ్గరగా
కరెక్ట్‌గా 30-40 నిమిషాల వరకు మనకి కేక్ అనేది ఉడకాలన్నమాట. వెంటనే మీరు చెయ్యి పెట్టేసి చూస్తాం గానీ, అలాగే ఆ ప్యాన్‌ని మనం చేత్తో పట్టుకోవడం గానీ చేయొద్దండి. ఎందుకంటే అది బాగా హీట్‌గా ఉంటుందన్నమాట. కాలుతుందన్నమాట చెయ్యి. సో, జాగ్రత్తగా ఉండండి. మనం ఒక్కసారి మధ్యలో చూసుకుందామన్నమాట. చూసుకున్నాక అది ఉడికిందా లేదని జస్ట్ ఊరినే చూసుకుందాము. అది మనకి ఉడుకుతున్న స్ట్రక్చర్ కనపడినప్పుడు మళ్ళీ మనం మూత పెట్టేసేసుకుందామండి. మూత పెట్టేసుకొని మళ్ళీ ఇంకోసారి మనమైతే ఓపెన్ చేసుకొని చూసుకుందాం ఉడికిందా లేదా అని. ఒక చాకు అయితే తీసుకొని దాన్ని చక్కగా నీట్‌గా కడిగి తుడుచుకొని అది మనం బ్యాటర్‌లోకి పెట్టి చూస్తే ఆ చాకుకి ఏమి అవ్వకుండా ఉంటే మన కేక్ పర్ఫెక్ట్‌గా ఉడికింది అని అర్థం అనమాట. అయితే చక్కగా ఇప్పుడు అది మనకైతే ఇంకొక 10 సెకన్లు అయితే ఉడికిన తర్వాత మనం స్టవ్ అయితే కట్టేసేసుకుందామండి. కట్టేసేసుకున్న తర్వాత అది చల్లారిన తర్వాత మనం సర్వింగ్ బౌల్‌లోకి అయితే తీసుకుందాము. ఈలోపు టీ అయితే పెట్టుకున్నాను. అది టైం పట్టిద్ది కాబట్టి నేను అది ఎందుకని చెప్తున్నాను అంటే ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో అలాగే డెలివరీ అయిన తర్వాత మనకి బాడీలో చేంజెస్ అనేవి వచ్చేస్తాయి. హార్మోన్‌లో చేంజెస్ అనేవి వచ్చేస్తాయండి. ఎందుకంటే ఆ పెళ్ళి అయినప్పుడు ఉన్న హుషారు పిల్లలు పుట్టిన తర్వాత ఆడవాళ్ళకి ఉండదనమాట అండి. ఎందుకంటే వాళ్ళ బాడీలో అనేకమైన మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, టెన్షన్ ఎక్కువైపోతుంది, బీపీ వచ్చేస్తుంది, పనులు అవ్వలేదనే టెన్షను, పిల్లల లైఫ్ ఎట్లా ఇవన్నీ ఆలోచిస్తూ ఆడవాళ్ళలో హెల్త్ ఇష్యూస్ అనేవి మనకు తెలియకుండానే మన బాడీలో అన్నీ ఎంటర్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో అవన్నీ బయటపడతా ఉంటాయి. మనం చాలా బాధపడాల్సి వస్తూ ఉంటుందన్నమాట. అందుకనే కొన్ని మన శరీరానికి మన కోసం కొన్ని అనేవి మనం చేసుకుంటూ ఉండాలి కంపల్సరీగా. అందుకనే నేను ఈ టిప్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. మీ హెల్త్ని మీరు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. చాలా జాగ్రత్తగా ఉండండి. హెల్తీ ఫుడ్ తీసుకోండి. అలాగే కొన్ని రెమెడీస్ అనేవి మనంగా ఓన్గా ఇంట్లో తయారు చేసుకొని మనకు మనంగా మోటివేట్గా ఇవి మనం చేసుకోవాలి, మనం తగ్గాలి, మనం హెల్తీగా ఉండాలి అని చెప్పేసేసని మనం కొన్ని పెద్దవాళ్ళు చెప్పే మాటలు, అమ్మ చెప్పే మాటలు ముఖ్యంగా వినాలండి ఎవరన్నా సరే. అమ్మ ఎందుకు చెప్తుందా అని మనం అర్థం చేసుకొని మనం అమ్మ చెప్పే మాటలు వింటే కనుక మన హెల్త్ బాగుంటుంది, మన ఇల్లు బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, మన హస్బెండ్ బాగుంటారనమాట. సో ఈ మాట మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. సో అయితే మన కేక్ కూడా చక్కగా రెడీ అయిపోయింది. అలాగే నేను మీకు ఒక మంచి మాట చెప్పాను అని నేను అనుకుంటున్నానండి. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మన కేక్ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. చక్కగా స్పాంజీగా ఫ్లఫీగా వచ్చి చక్కగా బాగుందనమాట. నేనైతే సర్వింగ్ బౌల్లోకి అయితే వేసేసుకుని ఎక్కడా కూడా కేక్ కూడా అండి చుట్టూ అంటుకోవడం కానీ లేకపోతే ఇరిగిపోవడం కానీ ఏం జరగలేదనమాట. పర్ఫెక్ట్గా వచ్చిందనమాట అండి. నేను చేసిన మెజర్మెంట్లోనే మీరు కూడా చేసుకుంటే కేక్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట. ఇక అయితే నేను కట్ చేసేసి చల్లారిపోయిన తర్వాత కొన్ని ముక్కలు ఇలా బాక్స్లో పెట్టేసేసుకుని పక్కనైతే పెట్టేసేసుకుంటాను. ఎందుకంటే మా పిల్లలు కాలేజీ నుంచి వస్తాడు పెద్దోడు, స్కూల్ నుంచి వస్తాడు చిన్నోడు, వాళ్ళకి ఆకలిస్తూ ఉంటుందన్నమాట. ఇలా మనం ఇంట్లో చేసుకుని పెట్టుకున్న చక్కగా కేకే కానీ ఏమన్నా కానీ ఇంట్లో చేసుకున్నవి హెల్దీ కాబట్టి మనం ఇట్లా ఇంట్లో చేసుకుని పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం అనమాట. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. సో మంచి వీడియోని ఇలా మీరు సపోర్ట్ చేస్తూ నన్ను ఇంకా ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నిన్న ఫుల్ వీడియో పెట్టలేకపోయాను అనమాట, జర్నీ చేసి వచ్చానని. ఈరోజు అయితే ఫుల్ వీడియో వచ్చేసింది. చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.